జగన్ కోర్టుకి భారీగా కార్యకర్తలతో హాజరు కావడంపై ఎంపీ కేశవ్ శివనాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ లాంటి వ్యక్తులు బయట ఉండటం సరికాదని ఆరోపించారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కోర్టులకి వెళ్లటానికి ఇలా జన సమీకరణ చేసుకోరని మండిపడ్డారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టే తమ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారని తెలిపారు. దేవుడిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పులివెందుల ఎమ్మెల్యే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారంటున్న ఎంపీ కేశవ్ చిన్నితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. జగన్ అక్రమాస్తుల కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు కూడా హాజరయ్యారు. కోర్టుకు హాజరైనప్పుడు ఇటు వైసీపీ నేతలు కూడా ర్యాలీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎంపీ కేశవ్ చిన్ని ఉన్నారు. ఆయన అడుగు తెలుసు సార్, చెప్పండి, కోర్టు హాల్కి ర్యాలీగా వెళ్ళటం ఎలా చూస్తారు ఏంటి? నేరస్తుల నేర ప్రవృత్తి బాగా పెరుగుతుంది. నేరస్తులందరూ కూడా కొత్త కొత్త రకాల్లో జడ్జిలను కానీ కోర్టులను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ చూసిన ర్యాలీని బట్టి కోర్టుల్లో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇటువంటి దొంగలు, గజ దొంగలు కూడా మేము కోర్టులను బెదిరిస్తాం, మేము కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, మేము జడ్జిలను ఏదైనా చేస్తాం అని ఒక భారీ ర్యాలీతో వెళ్ళి అక్కడ భయపెట్టే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించి కోర్టుల్లో మిగతా వ్యవహారాలు కూడా జరగకుండా వీళ్ళు చేసే ఇటువంటి చేష్టలు, వింత పోకడల్ని జగన్ దగ్గరే మొత్తం నేరస్తులందరూ నేర్చుకుంటున్నారు. ఇతను చెప్పేవి ఇదేంటంటే, ప్రతి నేరస్తుడు కూడా ఈ విధంగా కోర్టులకు వెళ్ళి బెదిరించి బయటకు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కోర్టుల వాళ్ళని ఒకటే కోరుతున్నా, అర్జెంటుగా ఇది సుమోటో కేసు కింద రిజిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, గత 5 సంవత్సరాలుగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు. కానీ ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అదే టైంలో 11:30కి ఈయన వెళ్ళి కోర్టుకు హాజరవటం ఎలా చూస్తారేంటి? దేవుడు రాసిన స్క్రిప్ట్ కదా మరి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు? పాట్నా వెళ్ళారు. పాట్నాలో ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ గారి ప్రమాణ స్వీకారానికి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు. అదే స్క్రిప్ట్ ఏం రాశారు? దేవుడు నువ్వు కోర్టుకు వెళ్ళాలని, ఎందుకంటే నువ్వు అవినీతి చేసావు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు గజ దొంగవి, నువ్వు ఇటువంటి వ్యక్తివి కాబట్టి నిన్ను దేవుడు ఆ విధంగా స్క్రిప్ట్ రాసి తప్పకుండా పంపించారు. కానీ కొంతమంది అసలు ఒక పేపర్ని, ఒక టీవీని పెట్టుకున్నాడు. ఆ సాక్షి పేపర్ ఒక బ్లూ మీడియా నిరంతరం విషం చిమ్ముతానే ఉంటుంది. అసలు ఆ సాక్షి పేపరే ఒక ఈడీ కేసుల్లో బుక్ అయిన ఆర్గనైజేషన్. కానీ ప్రతినిత్యం విషం చిమ్ముతా ప్రతి ఒక్కరిని అప్రతిష్ట చేద్దాం అనుకుంటుంది. ఈ సాక్షి పేపర్ కూడా త్వరలో ఈ కోర్టు కేసుల్లో ప్రూవ్ అయిపోయి మూసుకోవటం అయితే జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జగన్ కేసు ఏదైతే ఉందో సుమోటోగా తీసుకోవాలని, ఖచ్చితంగా జగన్పై ఏదైనా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇక్కడ చిన్ని చెప్తున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టే ఎన్డీఏ అలయన్స్లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ వెళ్లారని చెప్పి కూడా ఇక్కడ చిన్ని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, కేసు 9 భవన్ నుంచి.